అదేవిధంగా ఈరోజు పలమనేరు మున్సిపాలిటీలో ఉండేటటువంటి 7వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు, 12 వార్డుల వరకు ఈరోజు గౌరవనీయులైనటువంటి శివశంకరన్న గారి నాయకత్వంలో ప్రముఖంగా అత్యంత వైభవంగా ఈరోజు ప్రచారానికి నాంది పలుకుతూ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, మీ పార్టీ అధికారంలోకి రావాలా, షర్మిలమ్మ గారు సీఎం కావాలా, శివశంకరన్న గారు ఎమ్మెల్యే కావాలా అనేటటువంటి తపన వాళ్ళు స్వచ్ఛందంగా కనబడడం ఈ ర్యాలీకి సంతోషదాయకంగా ఉంది. ఈ డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో షర్మిలమ్మ గారు ప్రకటించినటువంటి 5,000 రూపాయల హామీ కానివ్వండి ప్రతి పేద మహిళకు ప్రతి నెలకు, అదేవిధంగా సెంట్రల్లో ఉండేటటువంటి రాహుల్ గాంధీ గారు, కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళంతా ప్రకటించినటువంటి ప్రతి పేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు. ఈ పథకాలన్నీ ప్రజల్లో స్వచ్ఛందంగా చెప్తూ పోతా ఉంటే వాళ్ళు సంతోషదాయకంగా ఈరోజు స్వచ్ఛందంగా మనకు ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకే వేస్తామనేటటువంటి భావన వాళ్ళు తెలుస్తూ ఉంది. కాబట్టి మేము ఇంకా ఈ జరగబోయేటటువంటి 28వ తారీఖు వరకు పలమనేరు మున్సిపాలిటీలో ఈ ప్రచార కార్యక్రమాన్ని మరింత దృఢంగా బలంగా శివశంకరన్న గారి నాయకత్వంలో తీసుకుపోతామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా 2014వ సంవత్సరం 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి పథకాలు తీసుకొని వచ్చినారు. మొట్టమొదటిది ఆయన సీఎం అయిన తర్వాత రైతులకు ఉచిత కరెంట్ అనేటటువంటి హామీ చాలా 5 ఏళ్లకు రైతులందరూ పంట పండించుకొని వాళ్ళు గుండెల్లో వైభవాలు తీసుకొని వచ్చి అదేవిధంగా వాళ్ళు అనేకమైన లాభాలు గడించి రైతులు స్వచ్ఛందంగా సంతోషదాయకంగా గత 2004 నుంచి 2014వ సంవత్సరం వరకు అనేక విధాలుగా రైతులందరూ కూడా సంతోషదాయకంగా ఉన్నారు. అదేవిధంగా పేద విద్యార్థులకు వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద అనేక పేద విద్యార్థులకు ఇంజనీర్ల కాడ నుంచి డాక్టర్ల కాడ నుంచి అదేవిధంగా వాళ్ళు స్వచ్ఛందంగా అబ్రాడ్లకు పోయి చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు అయినారంటే అది ఒకే ఒక ఘనత కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ రాష్ట్రంలో వేరే పార్టీకి లేదనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక పథకం తీసుకొని వచ్చినారు, ఆరోగ్యశ్రీ పథకం. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్య చేసుకునేటటువంటి భావనతో ఆయన తీసుకొని వచ్చి 10 ఏళ్లుగా ఈరోజు 2004 సంవత్సరం నుంచి 9 వరకు 9 నుంచి 14వ సంవత్సరం వరకు స్వచ్ఛందంగా పేదవినైనటువంటి వాళ్ళకి అందరూ కూడా వైద్యం కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జై బోలో కాంగ్రెస్ పార్టీకే, జై బోలో రాహుల్ గాంధీకే, జై బోలో షర్మిలమ్మ గారికే, జై బోలో శివశంకరన్న గారికే. గుండెకు అండనీయగా కదిలింది కాంగ్రెస్ దళము, మన గుడిసెకు ధైర్యమీయగా కదిలింది కాంగ్రెస్ దళము. పేదోడికి చేదోడు గుండె 3 రంగుల జెండా, ఈనాటికి ప్రతి ఊరిలో అది ఇచ్చిన గూడే అండా. మన పలమనేరు మేలు కోరే శంకరన్న వెంట ఉరిమురిమి ఉప్పెనలోదాం ఊరువాడ యుద్ధంగా, కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా.